ఈ బాల మంత్రాన్ని ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరికీ మీరు ఉపదేశ రూపంగా చెప్పొచ్చు కదా. ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. పరమ గురువుల యొక్క జగద్గురు ఆదిశంకరాచార్యుల యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ రోజున శ్రీ సన్నిధి ప్రేక్షకులందరికీ వాళ్ళందరికీ మంత్రోపదేశం ఇవ్వడం జరుగుతోంది. శ్రద్ధగా మీరందరూ కూడా మీ తోచినట్టుగా మినిమం కనీసం కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని కూర్చుని ఓ గ్లాస్తో నీళ్ళు తీసుకొని ప్రస్తుతం వరకైతే ఓం అపవిత్ర పవిత్రాణం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః అని 3 సార్లు మీరు కనుక జలాన్ని ప్రోక్షణ చేసుకుంటే స్థూల సూక్ష్మ కారణ శుద్ధి జరుగుతుంది. శరీరం మొట్టమొదట ఏ మంత్రోపదేశం చేసుకోవాలన్నా తీసుకోవాలన్నా మన దేహం, మనస్సు, మన జీవాత్మ, మనలో ఉన్నటువంటి దోషాలేమీ లేకుండా గురువుని స్మరించుకొని శ్రీ గురుభ్యో నమః అని మీ గురువుల్ని స్మరించుకొని అమ్మవారు శ్రీమాత్రే నమః అని అమ్మవారిని శ్రీరాజరాజేశ్వరి స్వరూపం, అమ్మవారిని ప్రత్యక్షంగా రాజరాజేశ్వరి స్వరూపం. ఆమె మొట్టమొదట మనం ఒక మంత్రాన్ని గురు ద్వారా తీసుకునేటప్పుడు బాలా మంత్రం తీసుకోవాలి. అందుకని ఐం క్లీం సౌం, ఐం క్లీం సౌం, ఐం క్లీం సౌం 3 సార్లు గురు ద్వారా మంత్రం తీసుకుంటే మీకు మంత్రోపదేశం అయినట్లు. ఒకేసారి మనం వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళకి తగిన సమయంలో ఈ మంత్రోపదేశాన్ని వింటూ, అది సాయంత్రం పూట కావచ్చు, ఉదయం పూట కావచ్చు, వాళ్ళు ఈ మంత్రాన్ని మరోసారి స్వీకరించి ఈ నవరాత్రులన్నీ కూడా ఈ 10 రోజులు ఈ ఆదివారం వచ్చే గ్రహణం దగ్గర నుంచి కూడా గ్రహణంలో కూడా మంత్రోపదేశాన్ని చేస్తే విశేష ఫలితం ఉంటుంది. అందుకని ఈ మంత్రాన్ని ఇప్పటివరకు ఏ మంత్రం చెయ్యని వాళ్ళైతే బాలామంత్రం చెయ్యండి. లేదండి మేము చాలా కాలం నుంచి బాలామంత్రం తెలుసు, అమ్మవారు తెలుసు, లలితా సహస్రనామం పారాయణ చేస్తున్నాం, అష్టోత్తరం చేస్తున్నాం, ఏదో ఒకటి చేస్తున్నటువంటి వాళ్ళంతా ఈ మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర అనే దగ్గర లలితా సహస్రనామంలో రహస్యం నిక్షిప్తం చేయబడి ఉంది. అందుకని దీన్ని లలితా రహస్య నామావళి అన్నారు, వేరే వాటన్నిటికన్నా. అందుకని ఇది గురు ద్వారానే, గురుముఖతానే తీసుకోవాలి. అందుకని నాకు స్వయాన మా మేనమామ పీఠాధిపతి కాబట్టి కుర్తాళ పీఠం విమలానంద భారతి గారు అనుగ్రహంతో మీ అందరికీ కూడా ఈ పంచదశి మంత్రం ఈ రాబోయే గ్రహణం రోజున, ఆదివారం రోజున కూడా విశేషమైనటువంటి సూర్యగ్రహణం మనకు ఉన్నా లేకపోయినా కూడా దాని ప్రభావం మనకి మీద పడుతుంది. 4 గంటల పాటు దాన్ని సాధనగా ఉపయోగించుకోవచ్చు. సాధకులందరూ కూడా ముందు స్నానం చేసి పట్టు విడుపు అంటారు, సరే తర్వాత చేసినా ముందు ప్రధానంగా చేసి ఈ మంత్రాన్ని కనుక చేస్తే జీవిత కాలంలో మళ్ళీ ఇటువంటి గ్రహణం మళ్ళీ రాదు. కాబట్టి మనకి జీవన్ముక్తిని అమ్మవారు ప్రసాదిస్తుంది. అందుకని మాకు ఐహికమైనటువంటి అవసరాలు, కోరికలు ఉన్నా కూడా ఆయా కష్టాల నుంచి ఆమె నివృత్తి చేస్తుంది. మనకి ఈ గ్రహణంలో 4 గంటలు చేసినా అంత ఫలితం ఉంటుంది. అది చేసిన వాడు ఎలాగో నవరాత్రిలో గంట సేపు, అరగంట సేపు చేసుకుంటారు వాళ్ళ వీలుని బట్టి. అందుకని మీ అందరికీ కూడా ఈ పంచదశి మంత్రాన్ని ఉపదేశిస్తున్నాం. కాయేయిల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం అంటే మొట్టమొదటి వాగ్భవకూటం, రెండవది మధ్యకూటం, మూడవది శక్తికూటం అంటారు. శ్రీ విద్యా ప్రకారంగా అంటే అమ్మవారి యొక్క శరీరమే మన మానవ దేహ శరీరం. అది స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుడు. మన శిరోభాగం ఇక్కడ మీరు భావించాలి. కాయేయిల హ్రీం అంటే పైన బిందు చక్రం నుంచి కాయేయిల హ్రీం, ఈ మెడ దగ్గర నుంచి నాభి వరకు హసకహల హ్రీం, ఆ నాభి నుంచి పాదాల వరకు మనం కూర్చున్నప్పుడు, ఆసనంగా కూర్చున్నప్పుడు హసకహల హ్రీం మధ్యలోది అయిపోయింది, సకల హ్రీం చివరిది. కాయేయిల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం, కాయేయిల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం, కాయేయిల హ్రీం
సకల హ్రీం సకల హ్రీం. ఇందులోనే ఈ పంచదశి నామానికి విశేషార్థం ఉంది. దీన్ని గణేశ గ్రహ నక్షత్ర రాశి అని చెప్పి, అంటే ఈ పంచదశి మంత్రంలోనే అమ్మవారిని వినాయకి అంటారు. గణేశ మంత్రం కూడా ఇందులోనే ఉంది. తర్వాత రాసులు 12 రాసుల యొక్క రహస్యం కూడా ఇందులోనే ఉంది. నక్షత్రం 27 నక్షత్రాల యొక్క రహస్యం ఇందులోనే ఉంది. అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు బాలమంత్రం ఇచ్చారు కదా, బాలమంత్రము చేసుకోమంటారా, లేదు ఈ దేవి నవరాత్రులు ఈ పంచదశి చేసుకోమంటారా? చెప్పే కదా, అస్సలు ఏమీ చేయలేనటువంటి వాళ్ళు, ఇప్పటి వరకు అసలు మాకు ఆధ్యాత్మిక స్పృహే లేదండి, మొట్టమొదటిసారి మేము చేసుకుంటాం అన్న వాళ్ళే బాలమంత్రం చెయ్యాలి. ఐం క్లీం సౌం, ఐం క్లీం సౌం. అంటే ఐం అనేటువంటిది నాభి దగ్గర భావించాలి, క్లీం అనేటువంటిది ఆజ్ఞాచక్రంలో భావించాలి, ఐం క్లీం సౌం, సౌం అనేటువంటిది హృదయంలో భావించాలి. తర్వాత దాన్నే మళ్ళీ రిపీటెడ్గా కూడా చేసుకోవాలి. ఐం క్లీం సౌం, సౌం క్లీం ఐం. దీన్ని అనులోమ విలోమ అంటారు. అందుకని ఇది లలితా సహస్రనామ పుస్తకంలోనే అందరికీ కూడా ఇవ్వబడింది. అందుకని కేవలం ఈ పుస్తకాన్ని ఒక ఫోటోగా తీసుకొని కూడా, అంటే మరీ అసలు ఫోటో కూడా లేనటువంటి వాళ్ళకి చెప్తున్నాం. ఈపాటికి అందరికీ అమ్మవారి ఫోటో ఉన్నా చాలు, శ్రీచక్రం ఉన్నా చాలు, ఏది ఉన్నా కూడా, లేదా ఆ జగద్గురు ఆదిశంకరాచార్యులు ఫోటో పెట్టుకొని అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకున్నా మనం ఏ సందేహం లేకుండా ప్రతి మానవుడు కూడా ఈ శ్రీ విద్యను ఉపయోగించుకోవాలి. ఇది సైంటిఫికల్గా కూడా, అందుకని మన గ్లాండ్స్ రెక్టిఫికేషన్కి సంబంధించిన విజ్ఞానం ఈ రోజుల్లోనే, ఈ శరత్కాలంలో చాలా పనిచేస్తుందన్నమాట. ప్రకృతి మనకి బాగా సహకరిస్తుంది. మన బాడీ రెక్టిఫికేషన్కి, మన మానసిక స్థితిలో మార్పుకు కూడా పనిచేస్తుంది. ఇప్పటి వరకు మీరు ఈ అమ్మవారిది చదివాం, మేము అష్టోత్తరం చదివే వాళ్ళు ఉండొచ్చు, సహస్రం చదివే వాళ్ళు ఉండొచ్చు. ఆ చదివే వాళ్ళందరూ మాత్రం పంచదశి మంత్రాన్ని మంత్రోపదేశంగా స్వీకరించండి. మరోసారి ఏ సందేహం లేకుండా సర్వులు కూడా అమ్మవారిని మనం పూజించేటప్పుడు ఈ నవరాత్రుల్లో బాలగా పూజిస్తాం, సుహాసిని అంటారు. అందుకని ఆ అమ్మవారిని చిన్నపిల్లగా, మనకి దర్శన భాగ్యం కూడా అమ్మవారు స్వప్నంలోనూ ఇస్తుంది. మన ఇంటికే ఎవరో పిల్లలు వస్తారు. ఆ రకంగా ఈ దసరా నవరాత్రుల్లో జరుగుతుంది. కాబట్టి అందరూ సభాముఖంగా ఎటువంటి సందేహాలు లేకుండా, ఈ మంత్రం ముందు చేయాలా వెనక చేయాలా అనే సందేహాలు ఏం లేకుండా, జగజ్జనని అమ్మవారు శ్రీమాత తెలుసు కాబట్టి ఐం క్లీం సౌం, ఐం క్లీం సౌం, ఐం క్లీం సౌం 3 సార్లు నా ద్వారా ఈ ఉపదేశం జరిగింది. కాబట్టి మీరందరూ సభాముఖంగా తీసుకొని దీన్ని రేపటి నుంచే మొదలుపెట్టి ఈరోజు నుంచే కూడా సాయంత్రం నుంచి మీరు ఎప్పుడు ఈ వీడియో వింటుంటే ఆ క్షణం నుంచి కూడా మీరు మీ ఉన్నంతలో శుచిగా ఉండి మీరు ఈ సాధన చేసుకోండి. మంత్రోపదేశాన్ని మీరందరూ స్వీకరించండి. అమ్మవారి బాలామంత్రం ఆల్రెడీ మేము చేస్తున్నామండి, కొంతకాలం నుంచి మాకు తెలుసు బాలామంత్రం అన్నవాళ్ళంతా పంచదశి మంత్రాన్ని, ఇంకా అదే శ్రీ విద్యా మంత్రం.